ఏదైనా వాక్య ధ్యానం కొరకు 107వ కీర్తన 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ వచన భాగము మనందరికీ కూడా సుపరిచితమైనది. మనం చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఈ వచన భాగాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎన్నోసార్లు వాక్య రూపంలో కూడా ఈ విషయాలు మనం వినే ఉంటాం. అయినప్పటికీ మరొకసారి మన జీవితాల్ని పరీక్షించుకోవటానికి ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. భక్తుడు ఇక్కడ తెలియచేస్తున్న మాట, ఆశ కలిగిన ప్రాణమును నీవు లేదా ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. దేవునికి ఉండేటువంటి గుణలక్షణములను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే మనిషి ఆశావాది అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ఎన్ని కలిగి ఉన్నా, ఎన్నింటిని మనము సంపాదించినా, దేవుడు ఎన్ని మన జీవితంలో అనుగ్రహించినా, మానవుడట ఇంకా ఏదైనా దొరికితే బాగున్ను, ఇంకేమైనా మనము సంపాదిస్తే బాగున్ను అనే ఆలోచనతోటే మానవుడు తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడట. ఉదయము నిద్ర లేవడమే ఒక ఆశతోటి, ఆ ఆశను గూర్చినటువంటి ఆలోచనతోటే మన దినము ఆరంభించబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి కావలసిన వాటన్నిటినీ మనము కలిగి ఉన్నప్పటికీ కూడా మన ఎదుటి వారికి ఉన్నది మన దగ్గర లేదు అనేటువంటి ఆ నిరాశ కూడా కొన్నిసార్లు మన జీవితాలని బలహీనపరుస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క మనస్తత్వం ఏంటో ఇక్కడ మనకి బైబిల్ తెలియచేస్తూ ఉంది. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. మనిషి ఆశావాదం తెలుసు, తాను కలిగి ఉన్న వాటిలో మనిషి తృప్తి పడలేడు అనే విషయం కూడా తెలుసు. అందుకే కొన్నిసార్లు మనము కలిగి ఉన్నటువంటి ఆశలు అవి దురాశలుగా మార్చబడటం వలన మనం అందరము కూడా మన భక్తిలో నుండి తొలగిపోతూ బలహీన పడిపోయేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడుతూ ఉన్నాయి. కొన్నిసార్లు ఆ అతి మీరినటువంటి ఆశలు మన జీవితాల్ని దేవునికి విరుద్ధంగా కూడా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. మనకి బైబిల్లో ఆదాము అవ్వల చరిత్ర బాగా తెలుసు. ఆది కాండములో 2వ అధ్యాయం అలాగే 3వ అధ్యాయం, ఆ 2 అధ్యాయాలను మనం పరిశీలన చేస్తే 2వ అధ్యాయం 16-17 వచనాల్లో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, ఏదేను వనమును దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసి అందులో అన్ని రకముల ఫలవృక్షములను దేవుడు వారి కొరకు సిద్ధపరిచాడట. అందులోనే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలములతో కూడిన చెట్టు కూడా అందులోనే ఉంది. దేవుడు వారికి ఆజ్ఞాపించాడు ఏంటనంటే, ఈ తోటలో ఉన్న ఏ ఫలములనైనా మీరు తినండి, బట్ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఆ ఫలములను మాత్రం మీరు ముట్టుకోకూడదు, అవి తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు అని చెప్పి దేవుడు వారికి చాలా స్పష్టంగా ఆజ్ఞించాడు. ఆలోచన చేయండి, వారి జీవితంలో దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడో. ఒక తోటను వారికి ఏర్పాటు చేసి దానిని సేద్యపరుచుకుంటూ ఆ తోటలో ఉన్నటువంటి ఫలములను తిని వారు ఆకలిని తీర్చుకుంటూ ప్రతిదినము సాయంకాలమున దేవునితో వారు సహవాసమును చేస్తూ వారి జీవితాన్ని చాలా సాఫీగా కొనసాగేటువంటి ఏర్పాటును దేవుడు వారి జీవితంలో చేశాడట. అన్నీ ఇచ్చాడు, ప్రతి ఆ ఫలమును కూడా వారు తినగలిగే భాగ్యాన్ని దేవుడు వారికి ఏర్పాటు చేశాడట. సహజంగా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఫలములు లేదా ఫ్రూట్స్ అనేవి చాలా కాస్ట్లీగా మారిపోయాయి. వాటిని కొనాలి అని అంటే మనం చాలా భయపడతా ఉంటాం. పైగా ఎంత డబ్బు పెట్టి కొనుక్కోవడానికి మనం ప్రయత్నించినా అవన్నీ స్వచ్ఛమైనవిగా కనబడట్లేదు. అన్నీ కూడా ఆ కెమికల్స్తో పెరిగినవి, లేకపోతే అవి సరిగా సిద్ధపడక మునిపే అవి అమ్మకానికి తీసుకుని వచ్చినవి, ఇలా ఎన్నో లోపములతో కూడినటువంటి ఆహారాన్ని మనం తింటున్నాం. పోనీ అదే లోపంతో కూడిందని వెళ్ళి తెచ్చుకుందామంటే ఆ కాస్ట్ని మనం తట్టుకోలేక చాలాసార్లు షాప్ దాకా వెళ్ళి తిరిగి వచ్చేసిన సందర్భాలు మన జీవితంలో చాలానే ఉండుంటాయి. బట్ ఆదాము అవ్వలకి అలాంటి పరిస్థితి లేదు. స్వచ్ఛమైనవి శ్రేష్టమైనవి దేవుడు వారికి ఏర్పాటు చేశాడు.
పైగా ఉచితంగా దేవుడు ఆ వాటిని వారికి అనుగ్రహించాడట. అంత ఉచితంగా ఇచ్చినప్పుడు వాటిని బట్టి వారు ఆనందించడానికి బదులుగా, ఆ ఉన్న వాటిని బట్టి సంతృప్తి చెందడానికి బదులుగా ఆ వద్దన్న దాన్ని గురించినటువంటి ఆశనే వాళ్ళు కలిగి ఉన్నారట. ఆ ఒక్కటి కూడా దొరికితే బాగుండు కదా. 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, హవ్వ ఆ చెట్టును చూసేటప్పుడు ఆమెకి ఏమనిపించిందట? తినడానికి రుచికరమైనవి, కన్నులకు అందమైనవి, వివేకమునిచ్చు రమ్యమైనవిగా కనబడ్డాయట. ప్రతిరోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంది, ఆ ఫలములను చూస్తూ ఉంది, వాటి చేత ఆమె శోధింపబడతా ఉంది. ఇంకా ఒక మాటలో మనం చెప్పాలంటే, ప్రతిరోజు ఆమె తినే ఫలములు ఏవి కూడా ఆమెకు తృప్తినివ్వట్లేదు. అన్నీ ఉన్నాయి, అన్ని రకాల ఫలములు వారికి దేవుడిచ్చినా అవి వారికి సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదట. ఆ ఒక్కటి కూడా దొరికితే బాగుంది కదా. ఆ ఫలం ఎంత టేస్ట్ ఉంటుందో, అది ఎంత అందంగా కనపడుతుందో, ఎంత ఆకర్షణీయంగా కనపడుతుందో అని ప్రతిరోజు ఆ ఫలములను గూర్చినటువంటి ధ్యాసతోటి ఆమె తినేవి కూడా బహుశా ఆమెకు వంట పట్టకపోయి ఉండొచ్చేమో. ఎందుకంటే ఒక ఆశ ఆమె కలిగి ఉన్న వాటిలో ఆమె తృప్తి పడకుండా చేసేసిందట. ఎట్టకేలకి ఆ పండు తిన్నది ఒక పెద్ద సమస్యను ఆమె కొని తెచ్చుకున్నది. అంటే ఉన్న వాటితో తృప్తి పడకుండా ఏవైతే ఆమెకి అవసరం లేవు అని దేవుడు ఆజ్ఞాపించాడో వాటి పట్ల వారు ఆశను కలిగి ఉండటం వలన వారి జీవితాలు ఎంత పెద్ద ప్రమాదానికి గురి చేయబడ్డాయో మనకు తెలుసు. ఉన్న వాటితో ఆనందించవచ్చు కదా. వద్దన్న చెట్టు దగ్గరికి ప్రతిరోజు నువ్వు ఎందుకు వెళ్ళాలి, ఎందుకు దానినే ఆశించాలి అని అంటే, మనిషి ఆశాజీవి. ఎన్నున్నా ఇంకేదన్నా ఉంటే బాగున్ను, ఇంకేదన్నా దొరికితే బాగున్ను అనే ఆలోచన కూడా మన జీవితంలో ఉంటుందట. ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్నాను, ఆదివారం కాగానే మన మైండ్లోకి ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ ఈరోజు ఆదివారమేగా. ఆదివారంలో ఏముంది? ఆదివారం అని అంటే ఈరోజు ఇంట్లో సౌండ్ రాకపోతే మనకు నచ్చదు. పట్ మన సౌండ్ ఉండాలి, ఒక టేస్ట్ మనకు తగలాలి. ఆదివారం రోజున ఆకుకూర తిన్నట్లు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇక ఆదివారం ఆకుకూర తిన్నామని అంటే ఇంక ఆ రోజు ఎంత బాధో మనకి. ఆదివారం నాన్ వెజ్ తినలేదు, ఈరోజు ఆదివారం ఏమి స్పెషల్ లేదు, ఆదివారం కొత్తగా ఏమి అనిపించట్లేదు, ఎప్పుడు తినేటట్టుగానే ఉంది. ఆదివారం రాగానే ఇంట్లో నాన్ వెజ్ ఉండాలి, లేకపోతే మన మనసు ఒప్పదనమే. ఒకవేళ ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఎంత మంచి వెజ్ అయినా మీరు చేసుకోండి, కానీ మీ మనసు మాత్రము ఆ నాన్ వెజ్ మీదనే ఉండిపోతుంది అన్నమాట. అది దొరకలేదే, ఈరోజు నాన్ వెజ్ తినలేదే, ఆ ఫీలింగ్ అంతా మీరు తినేది మీకు తృప్తిని కలగజేసే అవకాశాన్ని ఇవ్వదన్నమాట. బాధ అనిపిస్తుంది. ఇక ఆ రాత్రి కూడా కొంతమందికి నిద్ర కూడా పట్టకపోవచ్చేమో, ఆదివారం ఈరోజు ముక్క కొరకుండా దినం గడిచిపోయింది అని. ఎందుకంటే మనిషికి ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని కలిగి ఉన్నా కూడా, తాను అనుకున్నది తనకు దొరకకపోతే ఆ జీవితాన్ని అతడు సంతృప్తిగా కొనసాగించలేడట. కానీ కొన్నిసార్లు ఆ ఆశలే మన జీవితాల్ని నష్టపరుస్తున్నాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. హవ్వ జీవితంలో ఆమె కలిగి ఉన్న ఆ వ్యర్థమైనటువంటి ఆశ ఆమెను చాలా పెద్ద నష్టానికి గురి చేసిందట. అయితే కొన్నిసార్లు మంచి ఆశలు మనం కలిగి ఉండొచ్చేమో, కానీ ఆ మంచి ఆశలు కూడా మన జీవితంలో నెరవేర్చబడకుండా ఉండిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకే దేవుని యొక్క గొప్పతనం ఏంటో ఇక్కడ తెలియచేయబడింది. ఆయన ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు. సహజంగా మన జీవితంలో చాలా ఆశలు ఉంటాయి, బట్ అన్నింటినీ మన జీవితంలో మనం నెరవేర్చుకోలేం. కొన్నిసార్లు అసలు మనకి ఏం ఆశ కలిగి ఉన్నారో కూడా అది ఎవరికీ తెలియదు. ఇక్కడున్న చాలామందిని అడుగుతున్నాడు, మీకు వివాహమై చాలా సంవత్సరాలు అయి ఉంటుంది కదా, ఎన్నో సంవత్సరాల మీ వైవాహిక జీవితాన్ని మీరు కొనసాగించే ఉంటారు కదా. ఒకవేళ స్త్రీలను అడుగుతున్నాను, ఏదైనా ఒక ఈవెంట్ రోజు, ఇప్పుడు మ్యారేజ్ డేనో ఆయన బర్త్డే రోజో, మీ భర్త మీ దగ్గరకు వచ్చి, ఇన్ని సంవత్సరాలు నువ్వు నాతో కలిసి ట్రావెల్ చేసావు కదా, నా ఇష్టాలు ఏంటో నీకు తెలుసా, అసలు నేను ఏమి ఇష్టపడతానో నీకు తెలుసా అని ఒకవేళ ఆయన అడిగాడు అనుకోండి, భర్త ఇష్టములను చెప్పగలిగిన స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడు మనమే చెప్తాం అంతే, నువ్వు నాకు అది కొనలేదు, ఇది కొనలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని మనయన్నీ వాళ్ళ మీద రుద్దుతామే తప్ప వాళ్ళది ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం మనం చేసి ఉంటామంటారా? అడిగితే చెప్పే పొజిషన్లో ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒకవేళ అదే ప్రశ్న పురుషుల్ని భార్యలు అడిగారు అనుకోండి, అవన్నీ చెప్పే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు కూడా అంతే, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, నేను అడిగింది నాకు చేసి పెట్టలేదు, ఎప్పుడు ఇదే కేకలు బొబ్బలు ఉంటాయే తప్ప
ఒకరి ఇష్టములను గురించి ఇంకొకరు తెలుసుకునే ప్రయత్నాన్ని సహజంగా చాలా కుటుంబాల్లో చేయరు. ఇంకా పైగా చాలామంది ఏమనుకుంటారంటే నా ఇష్టమే నా ఇంట్లో నెరవేరాలి తప్ప ఇంకొకరి ఇష్టంతో నాకు అవసరం లేదని బ్రతికేటోళ్ళు కూడా ఉంటారు చాలా కుటుంబాల్లో. కానీ దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన మన ప్రాణములను తృప్తిపరుస్తున్నాడు అని అంటే ఫస్ట్ మన ఆశ ఏంటో ఆయనకు తెలియాలి. ఇప్పుడు దేవుడు మన ప్రాణములను తృప్తిపరుస్తున్నాడు అని అంటే అసలు మన ఆశ ఏంటో ఆయనకు తెలుసా లేదంటారా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయన ఎరిగి ఉన్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడట తన బిడ్డల యొక్క ఆశ ఏమిటో ఆ ప్రతి ఆశను కూడా ఆయన నోటీస్ చేస్తున్నాడట. అది మంచిదో చెడ్డదో, అది మనకి క్షేమాన్ని కలుగు చేసేదో నష్టాన్ని కలుగు చేసేదో, బట్ నీ ఆలోచనల్లో పుట్టిన ప్రతి ఆశను కూడా దేవుడు చూస్తూనే ఉంటాడట. రెండవది, ఏవేవైతే మనం ఆయన చిత్తానుసారంగా ఆశిస్తున్నామో ఆ ప్రతి ఆశను మన జీవితంలో నెరవేర్చి మన ప్రాణములను తృప్తిపరుస్తున్నాడట. ఫస్ట్ మన ఆశను ఆయన గుర్తుపడుతున్నాడు. రెండవది, మన ఆశలను ఆయన చిత్తానుసారమైనవైతే వాటిని తీరుస్తున్నాడు. ఎంత శ్రద్ధ దేవుడు మన జీవితంలో కలిగి ఉంటున్నాడో ఆలోచన చేయండి. ఏ కుటుంబము మన పక్షముగా చేయనటువంటి ఆ బాధ్యతలను దేవుడు తన బిడ్డల పట్ల కొనసాగిస్తూ ఉన్నాడట. కొన్నిసార్లు మనకున్న ఆశలను మనం తీర్చుకోలేం. మన పిల్లల ఆశలను కూడా చాలాసార్లు మనం తీర్చలేం. ఎందుకంటే పిల్లల్ని ఎక్కడికైనా ఒక చోటకి తీసుకెళ్ళామనుకోండి, పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందనంటే చూసిన ప్రతీది కూడా కావాలనే ఆలోచన వాళ్ళ జీవితంలో ఉంటుంది. ఇది కావాలి, అది కావాలి, మొత్తం ఆ షాప్లో ఉన్నాయన్నీ కొనిచ్చేసినా కూడా మళ్ళీ పక్క షాప్లోకి వెళ్ళగానే మమ్మీ నాకు అది కావాలంటాడు. వాడి మైండ్ సెట్ అంతా. పోనీ అన్నీ కొనిచ్చిన తర్వాత ఏమైనా ఉపయోగిస్తానంటే ఏం ఉపయోగం ఉండదు, 2 రోజుల తర్వాత మూలకు పోతాయి. కానీ ఆ పిల్లలకు ఆశ అనమాట, నా దగ్గర అది ఉండాలి, ఇది ఉండాలి, నాకు అది కొనివ్వాలి, ఇది కొనివ్వాలి, ఇలా ఎన్నో సంపాదించాలన్న ఆలోచన ఉంటుంది. ఎన్ని ఆశలు వాళ్ళకున్నా మనం అన్నీ నెరవేర్చాం. ఎందుకంటే మన దగ్గర అంత సామర్థ్యం ఉండదు. చాలాసార్లు చెప్తాం, నేను ఇప్పుడుగా తర్వాత కొనుక్కుందాంలే, లేకపోతే ఇది నీకు ఉపయోగపడదులే, లేదా నా దగ్గర అంత ధనము లేదులే అని చాలాసార్లు వాళ్ళ ఆలోచనలను ఆశలను మనం వాయిదాలు వేస్తూ మన సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ జీవితంలో మనం చేస్తూ ఉంటాం. బట్ దేవుడు మన జీవితంలో ఏదైతే చేస్తున్నాడో ఆయన మన జీవితంలో చేసేది చాలా ఉన్నతంగా మన జీవితంలో జరిగిస్తాడట. మన ప్రాణములను తృప్తిపరచున్నట్లుగా ఆయన మన ఆశలను మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటాడట. అందుకే బైబిల్లో ఆ భక్తుడు చెప్తున్న మాట, ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. సో ఈరోజు మన జీవితంలో దేవుడు మన ఆశను తీర్చాలనంటే మొదట ఆ ఆశ ఆయన దృష్టికి యోగ్యమైనదై ఉండాలి. ఇప్పుడు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసేటప్పుడు చాలా అడుగుతూ ఉంటాం. అడిగిన ప్రతిసారి ఈ వాక్యాన్ని ఎత్తిపడతాం, ప్రభా ఆశ కలిగిన ప్రాణాన్ని నువ్వు తృప్తిపరిచి ఉన్నావని లేఖనంలో రాయబడి ఉంది కదా, ఇక ఇప్పుడు నా ఆశను కూడా తీర్చు. సరే బాబా, అసలు నీ ఆశ ఏంటి? ఏం లేదు ప్రభా, నేను కూడా మెగాస్టార్ అంత పెద్ద హీరోని అయిపోవాలి, నేను కూడా అంత పేరు సంపాదించేసుకోవాలి, అన్ని సినిమాలు తీసి నేను కూడా బాగా డబ్బులు సంపాదించాలి, అదే నా ఆశ అన్నాడు అనుకోండి, దేవుడు ఆమెను అంటాడా? అనడు. ఆశలు మనిషికి చాలా ఉంటాయి, బట్ అన్ని ఆశలను దేవుడు మన జీవితంలో నెరవేర్చడు. ఆశను నెరవేర్చక మునుపు ఫస్ట్ దేవుడు దాన్ని పరీక్షించటం మొదలు పెడతాడట. ఇది ఎంతవరకు వీరికి ఉపయోగకరమైనది, ఇది ఎంతవరకు వీరికి క్షేమాన్ని కలుగు చేస్తుంది, ఇది ఎంతవరకు లేఖనానుసారమైనది అని దేవుడు ఫస్ట్ దాన్ని పరీక్షించిన తర్వాతనే మన జీవితంలో ఆయన మన ఆశను నెరవేరుస్తాడు. ఎందుకంటే చాలాసార్లు మన ఆశలన్నీ కూడా మితిమీరిన స్థాయికి వెళ్ళిపోతాయి. బైబిల్లో లూసిఫర్ని గురించి ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా. లూసిఫర్ను గురించి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట. లూసిఫర్కున్న భాగ్యం ఏంటంట?
జనములను పడగొట్టిన నీవు నెక్స్ట్ నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. లూసిఫర్కి దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యం. ఆయన గురించి బైబిల్లో ఇంకా చాలా చరిత్ర రాయబడి ఉంది. ఏంటనంటే లూసిఫర్ అట దూతలందరిలో కల్లా ప్రధానమైనటువంటి స్థానమును ఆయన కలిగి ఉన్నాడట. దేవుని యొక్క పర్వతమునకు అతి సమీపముగా వెళ్ళగలిగేటువంటి భాగ్యము దూతలలో లూసిఫర్కి మాత్రమే ఇవ్వబడింది. మంచి సంగీత కళాకారుడు, బాగా సౌందర్యవంతమైన వాడు. ఇన్ని భాగ్యములు దేవుడు ఆయనకి ఇస్తే ఆయన కలిగి ఉన్న వాటితో ఆయన తృప్తి పడకుండా ఇంకా ఆశ కలిగి ఉన్నాడట. ఏ విధమైన ఆశ కలిగి ఉన్నాడు ఆయన? దేవుని నక్షత్రముల కంటే నా సింహాసనమును హెచ్చించుకొందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద నేను కూర్చుందును, నా సింహాసనమును నేను హెచ్చించుకొందును, దేవుని కంటే నేను ఘనత కలిగిన వాడుగా ఉండాలి అనే ఆశను లూసిఫర్ వ్యక్తపరిచాడట, అనగా సాతాను. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ మనస్తత్వము చూడండి. దేవుడు ఆయనకి ఏవేవైతే ఇచ్చాడో వాటిలో తృప్తి పడలేకపోయాడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా హెచ్చించుకోవాలి అనే ఆ దురాశ ఆయన జీవితాన్ని చాలా పెద్ద నష్టానికి గురి చేసింది. అక్కడ నుండి పడద్రోయబడి దేవునికి శాశ్వతమైనటువంటి శత్రువుగా మారిపోయేటట్టు చేసింది అన్నమాట. ఆశలు ఉండడం మంచిదే, బట్ ఆ ఆశలు దేవుని చిత్తానుసారంగా ఉండడం ఇంకా మంచి విషయం. బట్ మన జీవితంలో మన ఆశలన్నీ కూడా దేవుని లేఖనానికి విరుద్ధంగానే ఉంటాయి, లేదా దేవుని దృష్టికి అయోగ్యమైనవి అయినా కానీ ఉంటాయి. హవ్వ అలాగే ఆశించింది, లూసిఫర్ అలాగే ఆశించాడు. వారి ఆశలు వారి జీవితాల్ని నష్టానికి గురి చేశాయి. అందుకే ఏ ఆశను మనము కలిగి ఉన్నా ఆ ఆశ దేవుని చిత్తానుసారమైనదై ఉన్నప్పుడే దేవుడు మన జీవితంలో వాటిని నెరవేరుస్తాడట. ఒకవేళ ఆయన మన జీవితంలో మన ఆశలను నెరవేర్చాల్సి వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా నెరవేరుస్తాడో బైబిల్లో కొంతమంది చరిత్ర నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో జక్కయ్యను గురించి మనకి బైబిల్లో రాయబడి ఉంది. లూకాసు సువార్త 19వ అధ్యాయం మొదటి నుండి మీరు చదివితే అందులో జక్కయ్యను గురించిన చరిత్ర రాయబడి ఉంది. జక్కయ్య సుంకపు గుత్తదారుడు, అంటే పన్ను వసూలు చేసే వ్యక్తి అన్నమాట. ఆ కాలంలో యూదులందరూ కూడా పన్ను వసూలు చేసే వాళ్ళని పాపులుగా ఎంచేవాళ్ళట. కనీసం వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళేవారు కాదు, వారితో కలిసి భోజనం కూడా చేసేవారు కాదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో జక్కయ్య జీవితం ఉంది. అయితే ఆ జక్కయ్య పన్ను వసూలు చేసే క్రమంలో ఆయా గ్రామాల్లో ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువును గూర్చినటువంటి చరిత్ర ఆయన విన్నాడట. ఇగో యేసు ప్రభు గొప్పవాడట, ఆయన ఏదో అద్భుతాలు చేస్తున్నాడట, ఆయన ఘనకార్యములను ప్రజల జీవితాల్లో జరిగిస్తున్నాడట అని చెప్పి చాలామంది యేసు ప్రభువును గురించి చెప్తా ఉంటే జక్కయ్య మాటలు విన్నాడు. విన్న జక్కయ్యకి ఒక ఆశ కలిగిందట. ఏం ఆశ? యేసు ప్రభువుని నేను చూడాలని. నిజంగా అలాంటి ఆశ కలగడమే గొప్ప విషయం అసలు జక్కయ్య జీవితంలో. ఎందుకు? జక్కయ్య చాలా ధనాశాపరుడు అన్నమాట, ధనాపేక్ష కలిగిన వాడు. అందుకే అందరి దగ్గర అన్యాయంగా డబ్బులు లాక్కుంటూ అందరి దృష్టిలో ఒక చెడ్డవాడిగా పేరు పొందుకున్నాడు అన్నమాట. ధనం బాగా ఆశ కలిగిన వ్యక్తి, చాలా ధనం సంపాదించాలనే కోరికతో ఉన్నవాడు. అలాంటి వాడికి ఎప్పుడు చూసినా ఎక్కడి నుండి ఏం లాభం దొరుకుతుందని ఆలోచిస్తాడే తప్ప యేసు ప్రభువుని చూడాలనే ఆలోచన ఎక్కడైనా కలుగుతుందా అసలు? బట్ జక్కయ్య జీవితంలో ఆ ఆశ కలిగిందట. యేసు ప్రభుని నేను చూడాలంటే అసలు యేసు ప్రభు దగ్గరికి ఎవరు రానిస్తారు ఆయనని? అరే ఈయన సుంకపు గుత్తదారుడు, ఈయన పాపాత్ముడు, ఎలాంటి వాడు, యేసు ప్రభు దగ్గరికి రావద్దు అని అభ్యంతరపరిచే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ జక్కయ్య ఎప్పుడైతే ఆయన హృదయంలో ఆశ కలిగి ఉన్నాడో దేవుడు అప్పుడే ఆయన ఆశను నోటీస్ చేయడం మొదలుపెట్టాడు. జక్కయ్యకి తెలిసింది ఏంటంటే ఇగో యేసు ప్రభు మన గ్రామం మీద గుండానే వెళ్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు అనే విషయం ఆయనకు తెలిసిందట. తెలియగానే ఏం చేశాడు జక్కయ్య? త్రోవ పక్కన ఒక మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడట. ఎందుకయ్యా అంత ప్రయాసము? గుంపులోకి వెళ్ళి చూడొచ్చు కదా అంటే ఆయనేమో పొట్టివాడు, చుట్టూ జనాభా ఉంటారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా చుట్టూ ఆయనతోటి ఒక పెద్ద గుంపే వెళ్తుంది. అక్కర్లతో ఉన్నోళ్ళు, లేకపోతే ఆయన ఏం అద్భుతాలు చేస్తున్నాడో అని ఆశతో చూడ్డానికి వెళ్ళే వాళ్ళు,
లేకపోతే ఆయనని మహిమపరిచేటువంటి గుంపు, ఇలా అందరూ కలిసి ఒక పెద్ద గుంపే యేసుప్రభు వెనకాల వెళ్తుంటే ఆ గుంపులో పడి వెళ్ళి యేసుప్రభుని ఎప్పుడు చూడాలైనా, ఈ అవకాశం కూడా నేను కోల్పోతానేమో అనే భయము చేత మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడట. కరెక్ట్గా యేసుప్రభు ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టు కింద ఆగి ఎవరిని పిలిచాడు? జక్కయ్య కిందకి రా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. జక్కయ్య అడిగాడు యేసుప్రభుని, అయ్యా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అని అడిగాడా? అడగలేదు. ఆయన ఆశనేదో తీర్చుకోవడానికి ఆయనకు దొరికిన పద్ధతిలో ఆయన ప్రయత్నాలు చేస్తుంటే దేవుడు జక్కయ్య యొక్క మంచి ఆశను గుర్తుపట్టాడట. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఎవ్వరూ గుర్తుపట్టలేదు ఆయన ఆశని, ఏ మనుష్యుడు దాన్ని గ్రహించలేదు. బట్ ఎక్కడో ఉన్న యేసు ప్రభువుకు మాత్రము జక్కయ్య హృదయం ఏంటో తెలిసిందట. తెలియగానే సీదా చెట్టు కిందకు వచ్చి జక్కయ్య ఆశను దేవుడు తీర్చాడు. జక్కయ్య ఒకంత ఆశను కలిగి ఉంటే దేవుడు దానిని పదింతలుగా నెరవేర్చాడు ఆయన జీవితంలో. అసలు జక్కయ్య ఆయనను చూస్తే చాలు అనుకున్నాడు యేసుప్రభు అని. బట్ యేసుప్రభు అంటున్నాడు, పద నేను మీ ఇంటికే వస్తాను పదా, ఆ చెట్లెక్కి ఈ చెట్లెక్కి నన్ను చూడడం ఎందుకయ్యా, ఆ గుంపులో ఈ గుంపులో చూడడం ఎందుకు, డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాను, నీ ముందే కూర్చుంటాను, నన్ను చూడరాదు. అంటే ఎంత అద్భుతంగా జక్కయ్య ఆశను దేవుడు తీర్చాలనుకున్నాడో ఎప్పుడన్నా గుర్తుపడుతున్నారా? అంటే దేవుడు మన ఆశను తీర్చాల్సి వస్తే ఆయన స్థాయికి తగినట్లుగా మన ఆశలను తీరుస్తాడట. జక్కయ్య ఆశ అద్భుతంగా నెరవేర్చబడింది. యేసుప్రభు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయాడు. ఏ యూదుడు తొక్కని గుమ్మం అది, ఏ మనుష్యుడు వెళ్ళనటువంటి గృహం అది. ఆ ఇంటికి యేసుప్రభు వెళ్ళాడు. జక్కయ్య ఆనందం ఎంతగా పెరిగిపోయి ఉంటుందమ్మా. ఒక్క మనుషుడు నా దగ్గరికి రాడు, ఒక్క యూదుడు నన్ను పట్టించుకోడు, కానీ డైరెక్ట్గా సర్వోన్నతుడైనటువంటి దేవుడే మా ఇంటికి వచ్చేసాడు, ఆయనే మా ఇంట్లో అడుగు పెట్టాడని జక్కయ్య చాలా ఆనందపడుతూ ఉండొచ్చు. బట్ జక్కయ్య కలిగి ఉన్న ఆశ ఉత్తమమైనది గనుక జక్కయ్య జీవితంలో 3 రకాల ఆశీర్వాదాలను పొందుకున్నాడట. ఒకటి, యేసు ప్రభు ఆయన ఇంటిలో అడుగు పెట్టడం మొదటి ఆశీర్వాదం. గుర్తుపట్టండి, యేసు ప్రభు మన ఇంట్లో అడుగు పెట్టడం అని అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం ఆలోచన చేయండి, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు మన ఇంట్లో అడుగు పెట్టడం అని అంటే సకల ఆశీర్వాదములు మన ఇంట్లోనికి అడుగు పెట్టడమే. ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంది మందస్సం. ఎంత అద్భుతంగా ఓబేదెదోముని దేవుడు ఆశీర్వదించాడు. మరి ఇప్పుడు జక్కయ్య ఇంట్లో యేసుప్రభు అడుగు పెట్టినప్పుడు మరి జక్కయ్యలు దీవించబడకపోతే ఇంక యేసుప్రభు వచ్చే ఉపయోగం ఏంటి? అందుకే యేసుప్రభు ఇంట్లో అడుగు పెట్టగానే జక్కయ్య జీవితంలో మారు మనస్సు కలిగింది. జక్కయ్య రక్షణను పొంది ఉన్నాడు అన్నమాట. నేడు రక్షణ నీ ఇంటికి వచ్చి ఉన్నది అని అంటాడు యేసుప్రభు. ఎంత అద్భుతమో చూడండి. రెండవ ఆశీర్వాదం ఏంటనంటే జక్కయ్య రక్షణ పొందడం, మారు మనస్సు నుండి రక్షణ పొందడం, అది కూడా ఒక గొప్ప భాగ్యమే. మన ఇంట్లో రక్షణ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం, వాళ్ళు రక్షణలోనికి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాం, స్టిల్ ఇంకా వాళ్ళు ఆ పాత జీవితంలోనే ఉండిపోయారు. బట్ యేసుప్రభు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టగానే జక్కయ్య వెంటనే మారు మనస్సును పొందాడట. నెక్స్ట్ 3 ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా పాపుల గుంపులో బ్రతికినటువంటి జక్కయ్య ఇప్పుడు వాగ్దాన సంతానంలోనికి వచ్చేసాడు. యేసుప్రభు అంటాడు, నేటి నుండి నీవు కూడా అబ్రహాము కుమారుడివే అని అంటాడు. ఇప్పుడు దాకా పాపుల గుంపులో చేర్చబడి బ్రతికిన జక్కయ్య ఇప్పుడు ఎవరి గుంపులోకి వచ్చేసాడట? ఆశీర్వాద గుంపులోనికి, వాగ్దాన జనాంగములోనికి జక్కయ్య కూడా చేర్చబడ్డాడు అనమాట. అబ్రహాము కుమారులలో ఈయన కూడా ఒకడిగా, దేవుని జనాంగములో ఈయన కూడా ఒకటిగా చేర్చబడ్డాడు. ఇంకా అంతకు మించి గొప్ప ఆశీర్వాదం ఇంకేముంది చెప్పండి? జక్కయ్య ఆశించింది కొంచెం అయితే జక్కయ్య జీవితంలో దేవుడు అనుగ్రహించినది చాలా ఉన్నతమైనది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయశక్తి కలిగిన దేవుడు. జక్కయ్య 1% ఆశిస్తే దేవుడు 10% ఆయన జీవితంలో చేసుకుంటూ వెళ్ళాడట. ఎందుకు చేశాడంటారు? జక్కయ్య ఆశ దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఎంచబడినది గనుక. నెక్స్ట్ మోషే జీవితం మనకు బాగా తెలుసు. ఒకసారి 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం చూద్దాం. అక్కడ కూడా మోషేకి ఒక ఆశ కలిగిందట. దేవుని దగ్గర ఆ ఆశను ఆయన వ్యక్తపరిచాడు. 33వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది,
నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాణ్ణి కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. మోషే ఏమని అడిగాడట దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ ముఖం చూడాలనుకుంటున్నాను. మోషే ఆశ ఏంటనంటే దేవుని ముఖాన్ని చూడాలని. అయితే దేవుడు ఆశ మంచిదే, కానీ నా ముఖమును చూసిన ఏ నరుడు కూడా బ్రతకలేడు, అది సాధ్యం కాదు. అయితే నువ్వు అడిగావు కాబట్టి, నీ ఆశ యోగ్యమైనది కాబట్టి నేను ఒక పని చేస్తాను. నేను నా చేతితో నిన్ను కప్పేసి నిన్ను దాటుకుని వెళ్తాను. వెళ్ళేటప్పుడు నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక భాగమును మాత్రమే నువ్వు చూడగలుగుతావు, ఆ అవకాశాన్ని ఇస్తానని చెప్పి దేవుడు మోషే యొక్క ఆశను నెరవేర్చాడట. అంటే మోషే కూడా ఉత్తమమైనది ఆయన కోరుకుంటున్నాడు. అవకాశాలు ఉన్నాయి చాలా, బట్ వ్యర్థమైన వాటిని కోరుకోవట్లేడు మోషే. ప్రభువా నీ ముఖం చూడాలనుకుంటున్నానయ్యా. దేవుడు అన్నాడు, నా ముఖము నువ్వు చూడలేవు, కానీ నేను నిన్ను దాటి వెళ్ళేటప్పుడు నా వెనక భాగాన్ని చూసే అవకాశం మాత్రం నీకు ఇస్తాను. మోషే జీవితంలో ఇంకొక కోరిక కూడా ఉండేది, కనానులో అడుగు పెట్టాలి, ఆ పాలుతేనులు ప్రవహించి ఆ ఆశీర్వాదమైన ప్రదేశాన్ని నేను కూడా అనుభవించాలనే ఆశతోటి ఉండే. బట్ మోషే కాని మాట పలకటం వలన ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. దూరం నుండి చూశాడు కానీ బట్ ఆ ప్రాంతంలో అడుగు పెట్టలేకపోయాడు. మోషేకు ఒక ఆశ అలా మిగిలిపోయింది, కానీ దేవుడు నమ్మదగిన వాడు. మోషే యొక్క ఆశను కూడా నెరవేర్చాడు. లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టు గుర్తు, యేసు ప్రభు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడడానికి ఎవరెవరు వచ్చారట? మోషే, ఏలియాలు. పేతురు అంటాడుగా, ప్రభా మీ ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టేస్తానని ఆవేశంతో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు వచ్చారు అక్కడ యేసు ప్రభుతో మాట్లాడడానికి? మోషే, ఏలియాలు. అంటే మోషే ఇప్పుడు కనాన్లో అడుగు పెట్టాడా లేదా? మోషే యొక్క ఆశ నెరవేర్చబడిందా లేదా? దేవుని చిత్తానుసారంగా మనం ఏది కోరుకున్నా దేవుడు మన జీవితంలో నెరవేరుస్తారు. కొన్నిసార్లు వెంటనే జరగవచ్చు, కొన్నిసార్లు ఆలస్యంగా జరగవచ్చు, బట్ దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు మన లైఫ్లో మనం ఎలాంటి ఆశలు కలిగి ఉన్నామో ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే హవ్వ, లూసిఫర్ వాళ్ళు ఆశలు కలిగి ఉన్నారు, బట్ వారి ఆశలు వారి జీవితాల్ని నాశనానికి నడిపించాయి. మోషే, జక్కయ్య కూడా ఆశ కలిగి ఉన్నారు, బట్ వారి జీవితాల్లో వారి ఆశలు నెరవేర్చబడ్డాయి. దేవుడు అత్యధికంగా వారి జీవితం పట్ల కార్యాన్ని చేసి వారి ఆశలను తీర్చాడట. మరి దేవుడు వారికే చేస్తాడా, మనకి చేయడా అని అంటే ఆయన పక్షపాతి కాడు అని వాక్యం చెప్తా ఉంది. మరి ఇప్పుడు మన ఆశ నెరవేర్చబడాలంటే మన ఆశలు కూడా దేవుని దృష్టికి యోగ్యమైనవి ఉండాలి. అయితే మన ఆశలు దేవుని దృష్టికి యోగ్యమైనవిగా ఉండాలంటే ఫస్ట్ అసలు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొదట మనము ఇహ సంబంధమైన వారము కాదు, పరసంబంధమైన వారము అనే అవగాహనలో మన జీవితాలు ఉండాలి. యేసుప్రభు చెప్పింది అదే, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి అని అన్నాడు. ఎందుకంటే మనం భూమి మీద బ్రతికినంత కాలము మన జీవితాలు పరసంబంధమైనవి అనే విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో మనం అడిగేవి కూడా ఆధ్యాత్మిక సంబంధమైన వాటిని మనం అడుగుతాం. ఒకవేళ మనము ఇహ సంబంధమైనటువంటి జీవితం మీద ఎక్కువ ఆశ కలిగి ఉన్నాం అనుకోండి, తెల్లవారు లేచి ప్రార్థనా గదిలోనికి వెళ్ళగానే వచ్చే ఆ ప్రార్థన అంతా కూడా ఇహ సంబంధమైన వాటి మీదనే కలిగి ఉంటాం. యథార్థంగా అడుగుతున్నాను, ప్రతిరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు ఆధ్యాత్మిక అవసరతల కొరకు దేవుని దగ్గర రోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రభా నీ కృపావరాలు నాకు అని అడిగిన వాళ్ళు ఉన్నారా? ప్రభా ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగడానికి నాకు ద్వారం తెరవని అడిగిన వాళ్ళు ఉన్నారా? అయ్యా వాక్యం అర్థం కావట్లేదు, వాక్యం నేర్పించమని అడిగిన వాళ్ళు ఉన్నారా? ప్రభా ప్రార్థనలో ఎదగలేకపోతున్నాను అయినా ప్రార్థన నేర్పించు అని ఎవరైనా అడిగిన వాళ్ళు ఉన్నారా? ఎప్పుడు చూడు ప్రభా ఆర్థికంగా దీవించు, ఆరోగ్యపరంగా దీవించు, ఇంటిని దీవించు, బిల్డింగులు ఇచ్చేయి, కార్లు ఇచ్చేయి, డబ్బు ఇచ్చేయి, బంగారం ఇచ్చేయి, ఎప్పుడు లోక సంబంధమైన వాటిని అడుగుతామే తప్ప
ఆధ్యాత్మికమైన విషయాల గురించి ఎప్పుడైనా అడిగామా? అసలు అక్కడ మన దృష్టి ఉంటే కదా అడగడానికి. ఎప్పుడు ఇహ సంబంధమైనవే చూస్తూ ఉంటాం. నేను రిచ్గా బతకాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళకంతా నేను గొప్పగా ఉండాలి. ఇక ఏదైనా ఉన్నదానంటే ఇక రెక్కలు వచ్చేస్తే మనకి ఎంత ఎగిరిపోతామో పైకి. చేతిలో 10,000 ఉంటే అయిపోగానే నేలను పడి చతికిలు పడుతూ ఉంటాం. ఆ లైఫ్కి మనం పులి స్టాప్ పెట్టకపోతే మన కన్నులు ఎప్పుడు కూడా పైకి చూసే అవకాశాలే ఉండవు. అబ్రహామును గురించి ఒక మాట రాయబడి ఉంది. అబ్రహామట పునాదులు కలిగిన పట్టణం మీద ఆయన దృష్టి కలిగి ఉన్నాడట. అబ్రహాం ఎంత ఆస్తిపరుడు, అంత ఆస్తిపరుడు, అంత ధనం ఉండి కూడా అబ్రహాం దృష్టి అంతా ఎక్కడుందట? పరలోకం మీద ఉందట. పునాదులు కలిగిన పట్టణం మీద అబ్రహాము దృష్టి పెట్టాడట. ఎందుకయ్యా అనంటే ఆ పట్టణం యొక్క విలువను చూసిన తర్వాత ఇహ సంబంధమైనది ఏది కూడా అబ్రహాముకి ఆసక్తిని కలిగించలేకపోయాయట. ఎందుకంటే అబ్రహాము నా పౌర హక్కు పరలోకమందున్నది అనే విషయాన్ని ఆయన గుర్తించాడు. కాబట్టి అబ్రహాము దృష్టి అంతా పైనే ఉంది. స్టిల్ ఈరోజు మన జీవితంలో అవి లేవు. ఎందుకనంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి మనం శోధింపబడతా ఉంటాం. అగో వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి ఇది కొనుక్కుంటున్నారు, వాళ్ళు ఇది సంపాదించుకుంటున్నారు, వాళ్ళకి చాలా ఉంది, వాళ్ళ పనే బాగుంది. ఈ విధమైన మైండ్ సెట్ ఎప్పుడు ఎవరు ఏం కొనుక్కుంటున్నారని ఆలోచించేవాడు నేను కూడా అవే సంపాదించాలని ఆలోచనతో దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యి అడుగుతాడే తప్ప ఆధ్యాత్మికమైన వాటిని గురించి ఎప్పుడు అడగడు. ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాడు మాత్రమే ఆధ్యాత్మికమైన వాటిని గురించి అడగగలుగుతాడు. అలా అడిగిన వాడు మాత్రమే దీవించబడతాడు. ఈరోజు మన మనసు ఎక్కడుంది? ఇప్పుడు భూ సంబంధమైన దాని మీదే ఉంది. అందుకే ఆధ్యాత్మికమైన వాటిని దేవుని దగ్గర కోరుకోవట్లేదు. పైగా బాధపడతా ఉంటాం, నాకు అది లేదు ఇది లేదు. నిజంగా ఒక మాట చెప్తా వినండి. ప్రపంచంలో ఎవరైనా సరే బాధపడే వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు దేవుణ్ణి ఎరుగని వాళ్ళు మాత్రమే అయి ఉండాలి. వాళ్ళకే బాధ కలగాలి. అసలు మనకి ఏ బాధ ఉండొద్దు. ఎందుకో తెలుసా? మనము కలిగి ఉన్న వాటితో పోలిస్తే మనకంటే గొప్పగా ఈ లోకంలో కలిగిన వారు ఎవ్వరు లేరట. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఎవరి కోసం రెడీ చేస్తున్నాడు ఆ గృహాలన్నీ? తన బిడ్డల కోసమే కదా. ఆ గృహములను సిద్ధపరిచేటప్పుడట దేవుడు ఏ రీతిలో సిద్ధపరుస్తున్నాడు దాన్ని? ఆల్రెడీ ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు చెప్పాను నేను. మన కోసం కడుతున్న నూతన యెరూషలేము అనే పట్టణానికి పునాదులు వేయడానికి దేవుడు వేటిని వాడుతున్నాడు? డైమండ్స్ వాడుతున్నాడు. ఒక్కొక్క డైమండ్ ఎంత పొడుగుంటుందో తెలుసా? 750 కిలోమీటర్ల పొడుగు ఒక డైమండ్. నేను అంటాను, ప్రపంచంలో ఎంత పెద్ద ధనవంతుడికైనా డైమండ్ తోటి పునాదులు వేసుకుని కట్టుకున్న ఇల్లులు ఎవరికైనా ఉన్నాయా? ముఖేష్ అంబానీ అంత ధనవంతుడు, ఆయన డైమండ్స్తో కట్టుకున్నాడు ఇల్లు పునాదులు వేసుకుని. లేదుగా, మనకులానే రాళ్ళు వేసుకునే కట్టుకున్నాడు ఆయన. బట్ మనకి దేవుడు వేటిని పునాదులు వేసి కడుతున్నాడట? మిక్కిలి విలువైన రాళ్ళ చేత దేవుడు మనకి పునాది వేస్తున్నాడట. పైగా ఈ భూమి మీద అంత పెద్ద డైమండ్ కూడా ఎవరు చూసి ఉండకపోవచ్చు. చిన్న డైమండ్ పెట్టుకోవడానికి మనకి అవకాశాలు లేక బాధపడతా ఉన్నాం. చేతికి ఒకటైనా పెట్టుకుంటే బాగును, మెల్ల ఒకటైనా వేసుకుంటే బాగున్నది. ఆ డైమండ్ బంగారం వేసుకోవడం గొప్ప అవుతుంది లేండి. ఇప్పుడు ఇంకా డైమండ్ ఎక్కడ వేస్తాం మనం? కానీ దేవుడు పరలోకంలో మనకి డైమండ్లను పునాదులుగా వేసి ఇల్లు కడుతున్నాడట. అలాంటి ఇల్లు ఎవరికైనా ఉందా ప్రపంచంలో? ప్రపంచంలో ఉన్న ధనికులందరూ ఫస్ట్ ప్లేస్లోకి రావాలని ఆశిస్తున్నారు. కానీ ఎంత ధనం సంపాదించినా డైమండ్స్ తోటి ఇల్లు కట్టుకున్నాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచ ధనికుల్లో ఒక్కడైనా? బట్ దేవుడు మనకు కడుతున్నాడు. మరి మనకంటే గొప్పలు ఎవరున్నారు చెప్పండి ప్రపంచంలో? లోకంలో క్రీస్తుని అంగీకరించిన వారికి అట్టి భాగ్యం లేదు కాబట్టి వాళ్ళు బాధపడాలా? అరే మనకు అలాంటి ఇల్లు దొరకలేదే, మనం అలాంటి ఇల్లు కట్టుకోలేకపోతున్నామని వాళ్ళు బాధపడాలా? వాళ్ళు బాగానే ఉన్నారు, మనం బాధపడుతున్నాం. ఇదేంటో మరి, అరే వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళు అది సంపాదించారు, వీళ్ళు ఇది సంపాదించారు, మనం వాళ్ళని చూసి బాధపడతాం. అసలు బాధపడాల్సింది వాళ్ళు. మనం సంతోషంగా ఉండాలి. దేవుడు నాకు ఒక శ్రేష్టమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నాడని. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అవి మనం చూడట్లేదు, వాటిని అసలు మనం గుర్తించట్లేదు. అందుకే మనం బాధపడతా ఉన్నాం. బట్ అబ్రహాము మాత్రం ఏం చూస్తున్నాడట? ప్రతిదినము ఆ పునాదులు కలిగిన పట్టణాన్ని చూస్తున్నాడట. రోజు అదే పని అబ్రహాముకి. అబ్బా ఎంత మంచి పట్టణమో, దేవుడు ఎంత అద్భుతంగా డిజైన్ చేస్తున్నాడు, ఎంత శ్రేష్టమైన నిర్మాణాన్ని నాకు ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే అంత డబ్బున్న అబ్రహాము గుడారములలోనే బ్రతికాడట.
లగ్జరీ లైఫ్కి ఎప్పుడు అలవాటు పడలేదు. ఎందుకనంటే ఇక కొన్ని రోజులు ఉండి పోయేదే, ఆ పట్టణం మాకు దొరుకుతుంది కాబట్టి ఇంక ఇక్కడ ఏం కట్టుకుంటే ఏం లాభం, ఏం సంపాదించుకుంటే ఏం లాభం లేని అబ్రహాము చాలా ఈజీగా గడిపేశాడు. మరి ఈరోజు మనకి ఆ దృష్టి పైకి వెళ్ళట్లేదు కాబట్టే ఆ శ్రేష్టమైనవి విలువైనవి దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి ఏడ్చుకుంటూ కూర్చుంటున్నా. అది లేదు ఇది లేదని ఏడుస్తూనే ఉన్నాడు. తెల్లారు లేస్తే క్రైస్తవుడు ఏడుస్తూనే ఉంటాడు. దేనికి ఏడుస్తున్నాడు? జీవితం బాగుపడాలని కాదు, అవి లేవు ఇవి లేవని ఏడుస్తున్నాడు. నేను అంటాను, ఒక్కసారి మీ కన్నులు పైకి పెట్టి చూడండి, పునాదులు కలిగిన ఆ పట్టణం యొక్క సౌందర్యాన్ని చూడండి, ఆ ఏడుపు ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో దేవుడు మన కొరకు నిర్మించే నివాసం యొక్క గొప్పతన విలువలు రాయబడ్డాయి. అవి చూడట్లేదు. అందుకే మన జీవితాల్లో మనము ఇంకా అలాగే దుఃఖంలో మునిగిపోతూ ఉన్నాం, ఇంకా ఏదో దొరకలేదని ఏడుస్తూ ఉన్నాం. పైగా రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత అద్భుతమైన రక్షణ అది! అది కూడా చాలా విలువైనదిగా. అది దొరకనందుకు లోకం ఏడవాలి, మనం కాదు ఆడవలసింది. మనం సంతోషించాలి, దేవుడు నన్ను రక్షణలోనికి నడిపించి చాలా గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడని. అది కూడా మనకేం సంతోషాన్ని కలిగించట్లేదు, ఎందుకంటే దాని విలువ కూడా మనకు తెలియట్లేదు. అందుకే మన ఆశలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. శ్రేష్టమైన ప్రతి ఆశను దేవుడు తీరుస్తాడు, అనవసరమైన ఆశలను దేవుడు తీర్చడు. మరి ఈరోజు మన ఆశలు తృప్తిపరచబడాలంటే మనం చేయాల్సిన ఒక పని, దేవుని చిత్తానుసారంగా ఆశించటం ఆరంభించాలి. ఎప్పుడైతే పైనున్న వాటిని ఆశిస్తామో దేవుడు ఇహ సంబంధమైన వాటిలో కూడా మన ఆశలను తీరుస్తాడట. హల్లెలూయా. సో ఈరోజు మన జీవితంలో ఒకసారి పరీక్షించుకుందాం. చాలా ఆశలు ఉంటాయి, బట్ అన్నీ బెస్ట్ కాదు. ఏవి శ్రేష్టమైనవో అవి మన జీవితంలో దేవుడు నెరవేర్చినట్లుగా మొదట మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుందాం. అనవసరమైన దురాశలన్నింటినీ పక్కన పెట్టి వాటి చేత మనం శోధింపబడకుండా మన జీవితాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా మనం ఆశించటం ఆరంభిస్తామో ఆ ప్రతి ఆశను దేవుడు మన జీవితంలో కొనసాగించగలుగుతాడు. అందుకే ఆ భక్తుడు అంటున్నాడు, ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు తృప్తిపరచబడాలన్నా, మన ఆశ నెరవేర్చబడాలన్నా మనలో ఉన్నవి దైవ చిత్తానుసారమైనవి ఉండేటట్టుగా మనం జాగ్రత్త పడాలి. అప్పుడే మన జీవితాల్లో ఈ వాక్యం నెరవేర్చబడుతుంది. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల్ల వంచి కళ్ళు మూసుకుని ఒక్కసారి మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం.